భారత చలనచిత్ర రంగంలో 'పుష్ప 2' చిత్రం ఒక మైలురాయిగా నిలవబోతుంది. ఒక చరిత్రనైతే సృష్టించింది. ప్రీ రిలీజ్ బిజినెస్ మునుపెన్నడూ లేని విధంగా 1000,00,00,000కు పైగా అంటే దగ్గర దగ్గర 1200,00,00,000కు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి చరిత్ర సృష్టించినటువంటి నేపథ్యంలో నిన్న 'పుష్ప 2' చిత్రానికి సంబంధించినటువంటి మరో ట్రైలర్ విడుదలయ్యి అందరిని ఆకట్టుకుంటూ ఉంది. 'పుష్ప' అంటే ఫ్లవర్ అనుకుంటివా? 'పుష్ప' అంటే ఫైర్ అంటూ 'పుష్పలో' అల్లు అర్జున్ చెప్పినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో దానికి కొనసాగింపుగా ఇంకా వైల్డ్‌గా ఇప్పుడు 'పుష్ప 2లో' పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? పుష్ప అంటే ఫైర్ కూడా కాదు. వైల్డ్ ఫైర్ అంటూ నిన్న అంతర్జాలంలో వచ్చినటువంటి ఈ 'పుష్ప 2' ట్రైలర్ అయితే అందరిని ఆకట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ ట్రైలర్ గురించి మనం రివ్యూ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. శ్రవణ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రవణ్ గారు, నిన్న 'పుష్ప 2' చిత్రానికి సంబంధించినటువంటి మరో ట్రైలర్ ఇప్పుడు నెట్టింట సందడి చేస్తూ ఉంది. అందరినీ ఆకట్టుకుంటూ ఉంది. అద్భుతమైనటువంటి డైలాగ్‌తో మళ్ళీ 'పుష్ప 2'కి సంబంధించినటువంటి ట్రైలర్ ఇప్పుడు అంతర్జాలంలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఏంటి దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఎలా ఉంది ట్రైలర్? 'పుష్ప 2', 'పుష్ప 1' విషయం మనందరికి తెలిసిన విషయమే. చాలా రికార్డ్స్ బ్రేక్ చేసింది. కొంచెం వివాదాలు కూడా దాని మీద వచ్చాయి. ఎందుకంటే వచ్చాయి కదా, గతంలో నేను కూడా విమర్శించాను. ఎందుకంటే ఉత్తమ నటుడిగా అవార్డు రావడం అనేది నెగటివ్ క్యారెక్టర్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది కూడా నేను ప్రస్తావిస్తూ వస్తాను ఇప్పుడు కూడా. ఎందుకంటే అవార్డు ఇవ్వడం ఉద్దేశం ఏంటంటే ఎంకరేజ్మెంట్, సందేశం ఇవ్వాలి. అంటే రేపు రాబోయే తరానికి మళ్ళీ అట్లాంటి పునరావృతం కావాలి, నేర్చుకోవాలి అనే ఉద్దేశంతోనే బహుమతులు ఇవ్వడము, అవార్డు ఇవ్వడం అనేది ఒక ప్రేరణ బౌలిక సినిమా రంగానికి సంబంధించిన అవార్డ్స్ ఏంటంటే కాబట్టి ఉత్తమ నటుడిగా ఆయనకి అవార్డు రావడం జరిగింది. అంటే సినిమా రంగంలో అయినా ఏ రంగమైనా సరే అది ఒక కలప స్మగ్లర్, కలపని చట్ట విరుద్ధంగా ఎంత రకమైన సరే దోపిడీ చేయొచ్చు అని ఎంకరేజ్ చేసేటటువంటి క్యారెక్టర్ అయినటువంటి ఆ క్యారెక్టర్కి ఇవ్వడం. నటన పరంగా ఇవ్వాలంటే ఆ ఇయర్ లో చాలా మంది నటులు ఇంతకన్నా మంచి పెర్ఫార్మెన్స్ చేసి మంచి సందేశం చిత్రాలు ఉన్నాయని నా ఉద్దేశం. ఇవ్వడంలో కొంచెం ఆలోచించుంటే బాగుండేది. ఈ విషయంలో నటన విషయంలో అల్లు అర్జున్ గారి తప్పు ఉందని నేను నటనా పరంగానే కానీ అవార్డు ఇవ్వదలిచినప్పుడు కొంచెం సందర్భాన్ని పట్టాలి. ఎవరో ఒకరు చాకచక్యంగా దొంగతనం చేశారని చెప్పి ఉత్తమ దొంగ అవార్డు ఇవ్వడం అనేది సమంజసమైనది కాదు. ఇక్కడ చాకచక్యం కావచ్చు. ఇప్పుడు మనకు అమెరికన్ ప్రెసిడెంట్ కాల్చి చంపినటువంటి అంతకుడు ఉన్నాడు. చాలా ఒక 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ దూరం నుంచి కాల్చాడు. అంటే చెప్పి ఉత్తమ షూటర్ అని అవార్డు ఇద్దామంటే హేతుబద్ధం కాదనేది నా ప్రశ్న. సరే, ఈ సినిమా గురించినటువంటి లోతు వెళ్ళకుండా ఇప్పుడు ట్రైలర్ విషయంలో చెప్పదలుచుకుంటే, ఇక సినిమా పరంగా ఒక ఆడియన్స్ పరంగా చెప్పాలంటే అది అద్భుతంగా ఉందని చెప్పాలి. ఏదైతే కథాంశం విషయంలో విభేదిస్తున్నప్పటికీ టేకింగ్ విషయంలో కానీ ఏదన్నా కానీ సినిమాలోనే చూడాలి. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ ఐటమ్. మనం డబ్బులు పెట్టి ఒక థ్రిల్లింగ్ కోసం వెళ్తుంటాము. కొత్తదనం కోసం అంటే ఒకే తర మూస చిత్రాలు చూడాలంటే ప్రేక్షకుడికి మనం ఆస్వాదించాం. సో కొంత డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్ కొంచెంలా ఉండేటట్టు థ్రిల్ ఫీల్ అయ్యేటువంటి చిత్రాలకు వెళ్తాం. అది 100% పుష్ప అంటే అతని చిత్రాల కన్నా పుష్ప 1 బాగా ఇచ్చాడు. పుష్ప 1 కన్నా పుష్ప 2 టేకింగ్ విషయంలో చూస్తే ఇంకా డిఫరెంట్ గా ఉంది. చాలా ఎమోషనల్ క్యారీ అయింది. మాస్ ఎలిమెంట్స్ అయితే 100%కు 1000% ఇచ్చాడని చెప్పొచ్చు. దానికి సుకుమార్ గారు సహజంగా చాలా చిత్రాలలో 1కు 2కు సినిమాలు ఫ్లాప్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అంటే సీక్వెన్స్ చిత్రాలు ఫెయిల్ అయినటువంటి దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ పర్సంటేజ్ లో ఉన్నాయి. కానీ ఈ విషయంలో అలా జరగదని ఎక్స్పెక్టేషన్ అర్థమవుతా ఉంది. ఇకపోతే బిజినెస్ పరంగా మీరు చెప్పినట్టు 100 కోట్ల దాటేసి ఎప్పుడు ముందుకెళ్ళింది. పాన్ ఇండియా అని చెప్పుకుంటున్నప్పుడు పాన్ ఇండియా హైదరాబాద్ లోనో అనకాపల్లిలోనో కాకుండా మళ్ళీ ఈ ట్రైలర్ని అక్కడ మనకు పాటలలో చేయడం అంటే ఇది నిజంగా పాన్ ఇండియా సినిమా అనేది సందేశం ఇచ్చేలా కనెక్టివిటీ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది. మొత్తం మీద సుకుమార్ గారు చక్కటి మార్కెటింగ్ స్ట్రాటజీ, సినిమా స్క్రీన్ ప్లేలో కూడా దాని ఉన్నటువంటి లాజికల్ థింగ్స్ అంటే అతను మ్యాథ్స్ టీచర్ అని చెప్తుంటారు. అంటే మ్యాథమెటిక్స్ లో లాజిక్స్ ఉంటాయి. ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు పోతుంది, ఎందుకు రాదు లాజికల్ ఉంది. అలాగే తాను కూడా
తన అనుభవాన్ని ఇలా జోడించి దీంట్లో కలిపాడు మార్కెటింగ్ లో అని నా ఉద్దేశం. మొత్తం మీద సుకుమార్ గారు పుష్ప 2 ఇస్తున్నటువంటి ఈ చిత్రానికి మంచి బూస్ట్ వచ్చిందని చెప్పొచ్చు. నిన్నటి ట్రైలర్ లాంచ్ కానీ నిన్న జరిగిన రిలీజ్ ఫంక్షన్ కా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. దీంతో ఎప్పుడూ లేనటి విధంగా చాలా మంది సెలబ్రిటీలు కూడా సినిమా గురించి స్పందించారు. మీకు అవగాహన అంటే మీద సమాచారం వచ్చిందో లేదో కానీ చాలా మంది అంటే సినిమా సెలబ్రిటీస్ కూడా రివ్యూ టైప్ లో కామెంట్స్ చేయడం జరిగింది. ఎందుకంటే అంత హార్డ్లీగా అందరు వెయిట్ చేశారు ఈ సినిమా గురించి. జనరల్ గా సినిమా మీద బాహుబలి అట్లా వచ్చినప్పుడు కూడా అందరూ ఎదురు చూసిన ఒక హాలీవుడ్ స్థాయిలో మన తెలుగు వాళ్ళు ఈ సినిమా ఎంత గొప్పగా చేస్తున్నారు, ట్రైలర్ ఎలా ఉన్నది చూసి వాళ్ళ ఒక వ్యక్తిగత సోషల్ ప్లాట్ఫామ్ లో కానీ ట్విట్టర్ లో కానీ బహిరంగంగా కానీ కామెంట్ చేసిన ఒక 2-3 షాంపులు చెప్తుంటాను. ఒకటి ఏంటంటే పాట్నా వైల్డ్ ఫైర్ మొదలైంది, అది దేశమంతా విస్తరిస్తుంది అంటూ రాజమౌళి గారు చేయడం జరిగింది. ట్రైలర్ లోని భారతదేశ చలనచిత్ర రంగంలో శ్రవణ్ గారు, ఇప్పుడు భారతదేశ చలనచిత్ర రంగంలో పుష్ప మానియా అయితే నడుస్తూ ఉంది. దానికి తగ్గట్టుగా సెకండ్ ట్రైలర్ ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అద్భుతంగా ఉందండి, దాన్ని మించిందని చెప్పాలి. పాన్ ఇండియా అంటే పాన్ ఇండియా కాదు, దాని స్టెమినాని చూపిస్తుంది. మనం చెప్పుకోవడానికి కాదు, సహజంగా కొందరు ఏంటంటే ఊరుకొని చెప్పేసుకుంటారు, కలెక్షన్స్ లేకుండా కలెక్షన్ క్రియేట్ చేస్తారు, డేస్ ఆడకుండా 100 days ఆడిందని చెప్పుకుంటా. ఇవన్నీ విన్నా ఫలానా వాళ్ళు ఫలానా పేరు ప్రస్తావించడానికి సమంజసమైన కాదైనప్పటికీ కూడా నిజంగా పాన్ ఇండియా అంటే పాన్ ఇండియా మార్కెట్ చూపిస్తుంది. సరే, మార్కెట్ కూడా షేర్లు కొన్నారు అమ్మారు అని చెప్పినట్టు కాకుండా నిన్న అక్కడ పాట్నాలో జరుగుతున్నటువంటి ఈవెంట్కి వచ్చినట్టు మాస్ 2 రోజుల నుంచి ఆ హాల్ ఏదైతే గ్రౌండ్ లో జరుగుతుందో 2 రోజుల నుంచి ఏర్పాటు జరుగుతుంటే కూడా వెయిటింగ్ చేస్తున్నాను, ఎప్పుడు గేట్లు ఓపెన్ చేస్తే అప్పుడు పోదామని. నేను 3 days నుంచి ఫాలో అవుతున్నాను. ఏదైతే గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ డెకరేషన్స్ వర్క్స్ కానీ ఈవెంట్ స్టేజింగ్ వర్క్ కానీ జరుగుతున్నప్పుడు దాని మొత్తం ఒక ఎప్పుడు హ్యాపీగా వెయిట్ చేస్తున్నారా. నిన్న అల్లు అర్జున్ గారు వెళ్ళిన విధానం కానీ వెళ్ళిన తర్వాత వచ్చిన మాస్ ఫాలోయింగ్ కానీ ఆ కేరింతలు కానీ చూస్తుంటే నిజంగా కూడా పాన్ ఇండియా లెవెల్కి ఎదిగాడని చెప్పొచ్చు మనం. ఇదంటే రికార్డులు పేపర్లో రాసుకోవడానికో చెప్పడానికే కాదు, విజువల్ గా కనిపిస్తా ఉంది. 100% ఈ సినిమా పాన్ ఇండియా కానీ వాస్తవానికి చెప్పాలని పాన్ వరల్డ్ సినిమాని మొదటి చెప్తున్నాను. మన తెలుగు సినిమాలు ఒక పాన్ వరల్డ్ లెవెల్కి వెళ్ళడం అంటే నిజంగా కూడా గర్వించదగిన విషయం. ఎందుకంటే గతంలో నేను సినిమా ఫీల్డ్ పెట్టిన కొత్తలో ఇంగ్లీష్ సినిమాలో చూసి మన ఎందుకు ఇంత స్టాండర్డ్ గా రావు, మన ఊర్లోనే ఉంటాయి, ఈ టేకింగ్ ఎందుకు రాదు, ఈ టెక్నికల్ వర్క్ ఎందుకు ఉండదు. సినిమా ట్రైలర్ లో కూడా నిన్న అల్లు అర్జున్ గారు క్లియర్ గా పుష్ప అంటే లోకల్ అనుకుంటా, నేషనల్ కూడా కాదు ఇంటర్నేషనల్ అని చెప్తున్నాడు. ఖచ్చితంగా పాన్ వరల్డ్ లోకల్ గా లోకల్ సమస్య స్మగ్లింగ్ లోకల్ కావచ్చు, తిరుపతి ప్రాంతంలో వెంకటాచలం అడవి ప్రాంతంలో కల్ప విషయం కావచ్చు, సమస్యలు ఇంకొకటి అడవి ప్రాంతంలో లోకలైనా మనకు తెలిసింది ఆ కలపకు గంధపు చెక్కలకు ఎంత వాల్యూ ఉందో ప్రపంచవ్యాప్తంగా. కేవలం స్పెషల్ గా ఎర్ర గంధపు చెక్కలు అనేది కేవలం వెంకటాచలం అడవుల్లోనే విస్తృతంగా పండుతుంది. శ్రీలంక అడవుల్లో ఒక మాదిరిగా పండుతుంది. మన కలపకు అది ఆ వెంకటేశ్వరుని యొక్క లీల అని చెప్పవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆ కలపలకు ఆ చెట్టుకు అటవికి మౌలిక ఔషధ లక్షణాలు ఉండడం కానీ ఆ సుగంధ లక్షణాలు కనపడడం కానీ నిజంగా కూడా ఈ భారత భూమి యొక్క గొప్పతనం చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు ట్రైలర్ లో అల్లు అర్జున్ గారు చెప్తున్నట్లుగా పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటున్నారు. అంత ఫైర్ సినిమాలో ఉంటుందా? ఖచ్చితంగా వైల్డ్ ఫైర్ అనేది ఒక నౌన్ గా తీసుకోవచ్చు. అది మెరుపు అంటే ఊరంతా తగలబెట్టి అడవంతా తగలబెట్టి ఉద్దేశం కాకపోవచ్చు. నౌన్ గా తీసుకుంటే ఒక ప్రోవర్బ్ గా వాడుకోవచ్చు. అంటే ఆ వైల్డ్నెస్ ఏంటంటే తెలుసు ఆ సినిమాలో మాస్ ఎలిమెంట్స్, అది ఆ స్మగ్లింగ్ మూట ఆధిపత్యాలు, ఒకరి నుంచి ఒకరికి గెలవాలని ప్రయత్నం చేయడం వల్ల ఆ ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ కూడా చూపిస్తున్న ట్రైలర్ కూడా చూస్తే అర్థమవుతా ఉంది. ముందు నుంచి కూడా పుష్ప 2 మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఈ జాతరకు సంబంధించినటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసినప్పుడు గూస్ బంప్స్ తప్పదు అంటూ ఆ చిత్ర యూనిట్ కూడా గతం నుంచి చెప్తూ ఉన్నారు. మొన్న ప్రొడ్యూసర్లు నేషనల్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అందులో భాగంగా వారు క్లియర్ గా ఆ జాతరకు సంబంధించిన సీన్స్ గురించి కూడా ప్రస్తావించారు. ఏంటి సినిమా మొత్తానికి ఆ జాతర సీన్సే పూనకాలు తెప్పించబోతున్నాయా అంటే ఏం చెప్తారు? జాతర విషయంలో ఎందుకంటే మాస్ ఎలిమెంట్స్ ఏ ప్రాంతంలో ఉంది కాబట్టి జాతర ఏదో తీసుకుని ఉండవచ్చు. సినిమా గురించి మనం నిజం తెలిసినా కూడా బయట చెప్పకూడదు కాబట్టి అంటే రిలీజ్ ముందు మనం దాన్ని ఏమి కూడా కామెంట్ చేయడానికి వీల్లేదు. మొత్తం మీద మనకు
ఈ అంటే ఆ జాతర విషయంలో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఖచ్చితంగా జాతర విషయం పాట తీసుకున్న, సన్నివేశం తీసుకున్న అది కీలక అంశం కూడా ఉంటుందని చెప్తున్నారు. అంటే జాతరలో ఏదో మంచి ఇన్సిడెంట్ జరుగుతుంది. సినిమాకి లీడ్ కూడా అవుతుందని కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద ఈ మీరు మనకు ఇంకొక విషయం తెలవాల్సింది ఏంటంటే, సినిమా నిర్మాణ దశలో ప్రతి ఫ్రేము కంపోజ్ చేయడంలో వాళ్ళు తీసుకున్న శ్రద్ధ విషయంలో గాని, ఈ సినిమా యూనిట్‌లో కథ కానీ, సినిమా క్లిప్ కానీ రిలీజ్ కాకుండా చాలా జాగ్రత్తలు పడుతున్నారు. ఆ మధ్య కాలంలో ఒక ఫోటో ఏదో బయటికొస్తే కూడా సీరియస్‌గా తీసుకున్నారు. అంటే లొకేషన్‌లో కథ విషయంలో గాని, ఆ సన్నివేశాల విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. మొత్తం ఏది జరిగినా కూడా ట్రైలర్‌ని చూస్తే మాత్రం మాస్ ఎలిమెంట్స్ విషయంలో 100%కి 1000% పాన్ ఇండియాని దడదడలాడిస్తుందని మనం చెప్పుకోవచ్చు 'పుష్ప 2'. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ అండి.